చాలా జలమయం అయిపోయింది మొత్తం. ఇక్కడ ఒక ఈశ్వర టెంపుల్ ఉందండి. సర్వ సంపదేశ్వర స్వామి ఆలయం. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ సంపదేశ్వర స్వామి ఆలయం. దీపమా వెలిగిద్దామా? చూసారా మొత్తం నీలమయం అయిపోయింది. ఇక్కడ అంతా నీళ్ళు ఉన్నాయి. ఇది కూడా దర్శనం చేసుకొస్తాం. ఆకలేస్తుంది, మేక వేస్తున్నాం. ఇదిగోండి, నీటిలో ఇలా ఈదుకుంటూ వెళ్తుంటే కరెక్ట్గా కరెంట్ పోయిందండి. అందుకే నవ్వు వచ్చిందనమాట. ఇట్లా నీటిలో వెళ్తూ దీపాలు పెట్టుకున్నాము. దీపం వెలిగించడానికి దీపాలు తీసుకున్నాం. చూడండి, దీపారాధన చేయాలి. ఇక్కడ ఊళ్ళో ఇక్కడ స్వామి ఉన్నారు. ఇది దీపం వెలిగించాలి ఇక్కడ. బ్రహ్మసూత్రంలో శివలింగం ఇది కూడా. ఇవాళ 3 బ్రహ్మసూత్రాలలో శివలింగాలు తీసినాం. అయ్యో పెద్ద శివలింగం చూసా, అది బ్రహ్మసూత్రం ఉంది. అక్కడ కూడా ఇంకో పెద్ద శివలింగం తీసాను, అది కూడా బ్రహ్మసూత్రం. పొద్దున గుళ్ళో బ్రహ్మసూత్రం, ఇందాక బ్రహ్మసూత్రం, ఇంకా బ్రహ్మసూత్రం. ఇదిగోండి, ఆఖరికి నీళ్ళల్లో వచ్చి దీపాలు కూడా వెలిగించేసుకున్నాం. ఇక్కడ ఈశ్వరుని దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకున్నాం శివుడికి. నీళ్ళల్లోనే వెళ్ళి దర్శనం చేసుకుంటారా? ఎన్ని నీళ్ళు ఉన్నాయా? మొత్తం నీళ్ళే వెళ్ళి తడిపోయాము. ఓకే, నవగ్రహాలు కలిగి ఒకే పానబట్టం మీద నవగ్రహాలట చూపిస్తాం. నవగ్రహాలు ఆదిత్య సోమాది బంగ్లా బుధాది శుక్ర దేవదత్తరాహ్వే కేతువే నమః. దీనికి కంటిన్యూషన్ చంటాంటి బ్లాగ్స్లో వస్తుంది, చూడండి.